ఎడిటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు పేటీఎం నుంచి రిక్రూట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. తొందరగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. డిగ్రీ అయితే దీనికి అర్హులైతే అవుతారు. ఎవరైతే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటారో ఏ డిగ్రీ అయినా పర్లేదు. వాళ్ళైతే పర్మనెంట్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. దీనికి 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఫ్రీ ల్యాప్టాప్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెలకి 25,000 రూపాయలు అయితే ఇస్తారు ట్రైనింగ్ అప్పుడు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే డిగ్రీ ఎనీ షుడ్ బి అని ఉంది. అంటే ఎనీ డిగ్రీ అయితే చూసుకోవచ్చు. ఏ డిగ్రీ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మనం ఫ్రెషర్స్‌గా అప్లై చేసుకోవచ్చు. అలాగే 18 ఇయర్స్ అండ్ అబోవ్ కెన్ అప్లై అని ఉంది. ఏజ్ అంటే 18 ఇయర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అలాగే 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ చూసుకుంటే మనకి పోస్టింగ్ అనేది నోయిడాలో సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి పోస్టింగ్ అయితే ఉంటుంది. సాలరీ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే మనకి డ్యూరింగ్ ట్రైనింగ్‌లో ఉన్న వాళ్ళకి 25,000 రూపాయలైతే ఇస్తారు నెలకి. అలాగే పర్మనెంట్ సాలరీ అయితే ఉంటుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి గుడ్ సాలరీ, పర్మనెంట్ సాలరీ అయితే ఉంటుంది. పర్మనెంట్ జాబ్ ఉంటుంది. అలాగే ఫ్రీ ల్యాప్‌టాప్ అయితే ఇస్తారు ట్రైనింగ్ అప్పుడు. మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అలాగే ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే మనకి 30 డేస్ ఇస్తారు. దానికి తగ్గట్టుగా 25,000 రూపాయలు పర్ మంత్ అయితే ఇస్తారు. దీనికి ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. పిలిచిన క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో మాత్రమే సెలెక్ట్ చేస్తారు. నో రిటన్ టెస్ట్ ఉండదు ఏమీ. ఈ పేటీఎం జాబ్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలంటే పేటీఎం రిక్రూట్మెంట్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అసోసియేట్ జాబ్ లిస్ట్‌ని కనుక్కున్న తర్వాత అప్లై నౌ అని క్లిక్ చేసి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే మీ యొక్క రెజ్యూమ్‌ని అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్‌ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్‌ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్‌ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. మనం పేటీఎంలో ఎందుకు వర్క్ చేయాలని చూస్తే పేటీఎం అనేది డైనమిక్ వర్క్ ఎన్విరాన్మెంట్‌లో అయితే ఉంటుంది. ఆపర్చునిటీ టు వర్క్ విత్ లీడింగ్ డిజిటల్ కంపెనీ. మనం లీడింగ్ డిజిటల్ వర్క్ కంపెనీ అయితే ఉంటుంది. కెరీర్ డెవలప్‌మెంట్, ఎక్సలెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆపర్చునిటీ అయితే ఉంటాయి. లైఫ్ అండ్ వర్క్ బ్యాలెన్స్, హ్యావింగ్ కంఫర్టబుల్ వర్క్స్ ప్రాక్టీసెస్ అండ్ ఏ సపోర్టివ్ టీమ్ అయితే ఉంటుంది ఈ డిజిటల్ కంపెనీలో. మీకు ఈ లింక్స్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ పేటీఎం జాబ్స్ చూసుకుంటే మనకి జాబ్ రోల్ వచ్చేసరికి అసోసియేట్ రోలు. మనకి డిగ్రీ అయితే కావాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నో ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. అలాగే సాలరీ వచ్చేసరికి మనకి 25,000 పర్ మంత్ డ్యూరింగ్ ట్రైనింగ్ అని ఇచ్చారు. అలాగే లొకేషన్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి నోయిడా. అలాగే 18 ఇయర్స్ ఆర్ ఓల్డర్ అంటే 18 ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ని మీరెవరో మిస్ కాకండి. ఇది గనక సెలెక్ట్ అయితే మీకు 100% అయితే జాబ్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్‌కి రావడం అయితే జరుగుతుంది ఈ వీడియోలనేవి. సో, ఎవరో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూడకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.